ఎందుకు మీరు బైబిల్ని అంతగా నమ్ముతున్నారు? ఎందుకంటే మీరు అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసాను. మీరు అంతకుముందు కూడా హిందూ అని చెప్పి హిందూ నుంచి ఒక క్రిస్టియన్‌గా మారిన వ్యక్తిగా తర్వాత మళ్ళీ మీరు ఇది చదివి దాన్ని అంతగా నమ్మాల్సిన సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? నేను ఇప్పుడే కదమ్మా చెప్పాను. బైబుల్ చెప్పేటువంటి సత్యం ఇంకెక్కడ కనపడదు మీకు. దేవుని గురించి చెప్పేటువంటి గ్రంథం బైబుల్. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అనే దగ్గర నుంచి బైబిల్ ప్రారంభమవుతుంది. అంటే ఈ సృష్టిని చేసింది నేను అంటూ బైబిల్ ప్రారంభమవుతుంది. మానవుణ్ణి చేసినటువంటి విధానం బైబిల్లో ఉంది. కనుక మానవుడు తన సృష్టికర్తను ఎప్పుడైతే గుర్తెరుగుతాడో అప్పుడు మానవుడికి ఒక అర్థం వస్తుంది, ఒక ఉద్దేశం వస్తుంది, ఒక గమ్యం ఉంటుంది మానవ జీవితానికి. సృష్టికర్తను విడిచిపెట్టిన తర్వాత మానవుడు తనకు తానుగా సృష్టించుకున్నటువంటి విషయాలని ఎంత గొప్పతనాన్ని ఆపాదించినా సరే అవి అబద్ధాలే. మానవుని చేసినటువంటి దేవుణ్ణి వెతకడం బైబుల్. దేవుడు తన్ను తాను మానవుడికి బయలుపరుచుకున్నటువంటి గ్రంథం బైబుల్. అదే అమ్మ. కాబట్టి మనుషులు రాసినటువంటి పుస్తకానికి గొప్పతనం ఆపాదించి దాన్ని ఎందుకు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి? నన్ను చేసిన ఆయన నేను వెతకాలి. అంటే బైబిల్ రాసింది మనిషి కదా, మనుషుల చేత దేవుడు వ్రాయించాడు. మనుషుల చేత దేవుడు వ్రాయించాడు. మరి మిగతా వాళ్ళవి అన్ని వాళ్ళు స్వతహాగా రాసుకున్నాయేనా? ఎందుకంటే ప్రతి చోట్ల ఇప్పుడు హిందూయిజం చూసుకుంటే వాటికి ఆధారాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి. బైబిల్కి సంబంధించేవి ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏదైనా చెప్తారమ్మా? ఆధారాలు ఏంటంటే అన్నారు కదా, అనడానికి బాగుంటాయి, మనకు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ రియాలిటీలోకి వెళ్తే అలాంటివి లేవు. ఇప్పుడు రియాలిటీలో బయటపడ్డవన్నీ అబద్ధాలు. నేను వాటి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. నా బైబిల్ గురించి విస్తృతంగా నేను మాట్లాడతాను. అయితే అంటే బైబిల్ విషయానికే వస్తాను. నేను అంతకుముందు ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆమె చెప్పింది ఏంటి అంటే బైబిల్లోనే అన్య మతస్థులు ఎవరైనా జాయిన్ అయ్యారు అంటే, మతం మార్చుకున్నారు అంటే, ఆల్రెడీ క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తుల కంటే మతం మారిన వ్యక్తులు అంతకంటే రెట్టింపుగా అంటే నరకం అనేది అనుభవిస్తారు అని చెప్పారు. అంటే వేషధారులైన శాస్త్రులైన ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండింతలు నరక పాత్రునిగా చేయుదురు అంటే. అవును, అది చెప్పింది శాస్త్రులు పరిసయ్యులు. ఫారిసీస్ అని ఉంటారమ్మా. యూదయ దేశంలో 71 నుంచి 72 మంది ఇప్పుడు మనం పార్లమెంట్లో ఎలాగైతే సభ్యులు ఉంటారో అలా ఏంటంటే అప్పుడు రోమ్ చేత పరిపాలించబడుతుంది యూదయ దేశం అనేది. ఆ యూదయ అధికారులు ఎలాగుంటారో ఈ యూదుల నుంచి వ్యతిరేకత రాకుండా యూదుల్లో కొంతమంది అధికారులు ఉంటారు, 72 మంది ఉంటారు. వాడిని సన్హెద్రిన్ సభ అంటారు. వాళ్ళు పరిసయ్యులు ఉంటారు అందులో. అంటే మతపరంగా పరిపాలన చేసేదానికి. వాళ్ళని గురించి యేసు ప్రభు అంటూ మీరు వేషధారులు, మీ మతం కోసమని ప్రయాసపడుతున్నారు, మీ మతంలో ఒకరిని చేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు, కానీ సత్యాన్ని దాచిపెడుతున్నారు. మీ మతంలో చేర్చుకోవడానికి మీరు ప్రయాసపడుతున్నారు తప్ప దేవుడికి దూరం చేస్తున్నారు వాళ్ళని. అలా ఎవరైతే మీ మతంలో చేరతారో మీరు దేవుని ఎప్పుడు వదిలిపెట్టేశారు, వాడిని కూడా మీలాగే రెండింతల నరకపాత్రునిగా చేస్తున్నారు. ఈ మతాన్ని కలుపుకునే విషయంలో భూమిని సముద్రాన్ని చుడుతున్నారు అంటే ఎంత ప్రయాసైనా పడుతున్నారు మీ మతంలో చేర్చుకోవడానికి. మొత్తానికి దేవుని మాత్రం వదిలిపెడుతున్నారు అని యోధా మతాన్ని, పరిసయ్యుల మతాన్ని యేసు ప్రభు నిందిస్తూ ఖండిస్తూ చెప్పినటువంటి మాట. అది క్రైస్తవాన్ని గురించి చెప్పింది కాదు. అది క్రైస్తవం మతం కాదు. సరే, ఇప్పుడు సొసైటీలో జరుగుతుంది ఏంటి? మతంలోకి మార్చడానికి క్రిస్టియానిటీ పడుతున్న తంటాలు ఏం లేవంటారా? మతం అంటే అమ్మ క్రిస్టియానిటీ మతం కదా? కాదు. ఏంటిది మరి? క్రైస్తవం నిజం. మతం అంటే ఏంటంటే అభిమతం అనే పదం నుంచి వచ్చింది ఆ పదం. అభిమతం అంటే నమ్మకం, అభిప్రాయం అని. అభిప్రాయం నమ్మకం అని. పలానా ఎక్స్ అనే మతం ప్రకారంగా అంటే ఎక్స్ అనే ఆ మతంలో అభిప్రాయం ఏంటంటే దేవుడు ఇలా ఉంటాడు, వై అనే ఆ మతం ప్రకారంగా దేవుడు ఇలా ఉంటాడు, స్వర్గం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది. అభిప్రాయాలు మాత్రమే. ఎవరో చెట్టు కింద కూర్చొని ఆలోచించి ఇలా ఉంటాడేమో, ఇలా ఉంటాడేమో, ఇలా ఉంటాడేమో. నేను ఎక్కడ చదివాను, మనం మనుషులం కాబట్టి దేవుణ్ణి ఎలా ఊహించామంటే ఆయన చెప్తున్నాడు, మనకంటే తెలివైనడు కాబట్టి 10 తలకాయలు పెట్టాం, మనకంటే బలవంతుడు కాబట్టి 10 చేతులు పెట్టాం. ఒకవేళ గేదె కనుక అది ఒక దేవుణ్ణి ఊహిస్తే గేదెకి 10 తలలు వస్తాయి దాని ఊహలో అనేటట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. అందులో వాస్తవం ఉంది. ఏంటంటే మనిషి అలాగే ఊహించాడు దేవుణ్ణి. ఆవులో కూడా అన్ని దేవుళ్ళు ఉన్నాయని అంటారు కదా హిందూ. నేను అక్కడికి వెళ్ళట్లేదమ్మా, అంత ఓపిక నాకు లేదు. ఇప్పుడు మీరు గేదెలో అంటే గేదె అంటే ఒకవేళ గేదె గనక దేవుణ్ణి ఊహిస్తే
ఇంకో గేదెను ఊహించి ఆ గేదెకి 10 తలకాయలు ఉండే గేదెని ఊహిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చాడు కదా. అలా పుట్టుకొచ్చే ఈ దేవుళ్ళందరని చెప్పుకొచ్చాడు ఆయన. నేను చెబుతున్నటువంటి దేవుళ్ళు వీళ్ళని గురించి కాదు, మానవుడు ఊహించినటువంటి దేవుని గురించి కాదు. దేవుడు తనకు తానుగా మానవుడికి పరిచయం చేసుకున్నటువంటి దేవుని గురించి నేను ప్రకటిస్తూ ఉన్నా. ఇది క్రైస్తవ్యం. అంటే దేవుడు మానవుడి కోసం వెదుకులాట. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఇది మతం కాదు, నిజం. మతం ఏంటి? మానవుడు దేవుని వెతకడం, ఆయన ఎలాగుంటాడు ఊహించడం మతం. క్రైస్తవం ఏంటి? దేవుడు మానవుడు వెతుక్కుంటూ వచ్చాడు, మానవుల మధ్యకు వచ్చాడు. ఇది నిజం.